ఫార్ములా ఈ కార్ రేస్కు సంబంధించి గవర్నర్ కేటీఆర్ ప్రాసిక్యూషన్కి సంబంధించి గవర్నర్ అనుమతి ఇవ్వడంపై మనతో మాట్లాడడానికి క్రిషాంక్ ఉన్నారు. ఎట్లా చూస్తున్నారు కేటీఆర్ ప్రాసిక్యూషన్కి సంబంధించి? ఇప్పటికే ఏసీబీ విచారణ అయిపోయింది, గవర్నర్ కూడా తాజాగా అనుమతినిచ్చారు. ఎట్లా చూస్తున్నారు? పాపం రేవంత్ గారు ప్రభుత్వం ఇంత పని లేకుండా ఉందా అని అర్థమవుతున్నది. ఎందుకంటే 2 సంవత్సరాలు పూర్తి కావడానికి వస్తున్నది. గ్యారంటీలు పక్కకు పోయినాయి, డిక్లరేషన్లు పక్కకు పోయినాయి, హామీలు పక్కకు పోయినాయి, 420 హామీలు పక్కకు పోయినాయి. ఎంతసేపు ఇదే వెబ్ సిరీస్ నడిపిస్తున్నారు. అయితే పవర్ కమిషన్ అని కేసీఆర్ గారి మీద, తర్వాత కాళేశ్వరం కమిషన్ అని, తర్వాత హరీష్ రావు గారి మీద కేసులు, తర్వాత ఇప్పుడు కేటీఆర్ గారి మీద 4 సార్లు విచారణ అయింది. ఏసీబీ అన్నారు, ఈడీ అన్నారు. అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పినాం. ఇలా వాస్తవానికి నష్టం జరిగింది హైదరాబాద్ నగరానికి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంతో నష్టం జరిగింది. ఎందుకు అనంటే వాళ్ళతో పెట్టుబడులు వస్తలేవు, కేవలం బోగస్ కంపెనీలు మాత్రమే వస్తున్నాయి. కానీ అదే కేటీఆర్ గారు వారి నాయకత్వంలో ఫార్ములా ఈ అనేది కేవలం ఒక కార్ రేస్ మాత్రం కాదు. ఆ కార్ రేస్తోని మనకు 700 కోట్ల నగరానికి రెవెన్యూ రావడంతో పాటు వాస్తవానికి 4 కంపెనీలు, ఎన్నో కంపెనీలు కూడా, అమర్ రాజా బ్యాటరీస్ లాంటి కంపెనీస్ ఇవ్వండి చూడండి, అటెరో వాళ్ళు సెటప్ పెట్టినరు. ఇది మొబిలిటీ వీక్ అనే కార్యక్రమం చేపట్టడం, అందులో భాగంగా అటెరో వాళ్ళు ఇగోండి బిలిటీ ఎలక్ట్రిక్, అప్పుడు కేసీఆర్ గారితో పాటు వాళ్ళు పెట్టుబడులు ఇక్కడ పెట్టడం జరిగింది. ఎంఓయూలు సంతకం చేసుకున్నారు, ఆల్రెడీ సెటప్ కూడా అయినాయి. ఇగోండి అలాక్స్. ఇది మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ను వదిలేసి మరి అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు ఇక్కడ మనం ఒక ఈవీ పాలసీ తీసుకొని వచ్చినాము అనేది, అలాంటి కంపెనీస్ మన దగ్గర రావడం జరిగినాయి. కానీ అదే మీ టైంలో ఇవాళ ఇవ్వండి మొన్న 340 కోట్ల పెట్టుబడి అనేది అన్ని పేపర్లలో, ఇవ్వండి హిందూ పేపరు, రకరకాల టైమ్స్ ఆఫ్ ఇండియా అన్నిట్లో కూడా ప్రకటన చేశారు. ఇది జూన్లో. విచిత్రం ఏంటంటే కంపెనీ పుట్టిందే 12 నవంబర్న, అంటే మొన్న వారం రోజుల క్రితం. ఫస్ట్ పెట్టుబడి, ఆ తర్వాత కంపెనీ పుట్టడమా? ఆ కంపెనీ క్యాపిటల్ కూడా చూసుకుంటే ₹1,00,000. వీళ్ళు ఆ కంపెనీ యొక్క డైరెక్టర్లు యతిరామ్ మధుశేషు మరియు అనసూయ యతిరామ్. అంటే ఎలాంటి బోగస్ కంపెనీలు తీసుకొని వస్తున్నారు? ఇలా మేము అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రజలను. పెద్ద పెద్ద గొప్ప గొప్ప 1000 కోట్ల కంపెనీలను ఇవాళ హైదరాబాదులో, కొంగరకలాన్లో, తెలంగాణలో, వరంగల్లో కిటెక్స్, ఆదిలాబాద్ వరకు పోతే మీకు కేటీఆర్ గారి సమయంలో వారి ప్రభుత్వంలో వచ్చిన ఇనిషియేటివ్స్ ఆ కంపెనీలు కనబడతాయి. కానీ మరి రేవంత్ రెడ్డి గారి బోగస్ కంపెనీల మీద ఎలాంటి విచారణ జరగొద్దా? గొప్ప కంపెనీలు నగరానికి మంచి పేరు తెచ్చే కార్యక్రమాలు చేపట్టినందుకే ఇవాళ కేటీఆర్ గారిని జైల్లో పంపాలనే ఆలోచన బీజేపీకి, కాంగ్రెస్కు ఉంటే, మరి కాంగ్రెస్ ఇలాంటి ఎందుకు వీటి మీద ఎవరు విచారణ చేపట్టాలి? కేంద్రంలో ఉన్న వాళ్ళు ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద రాజకీయంగా ప్రధాని గారు ఆర్ఆర్ కమిషన్, ఆర్ఆర్ ట్యాక్స్ ఇడగొడుతున్నారు అనేసి అంటారు. కాంట్రాక్టులు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇచ్చుకుంటున్నారు అనేసి బీజేపీ నాయకులు మాట్లాడతారు. మరి ఎందుకు మరి వాటి మీద విచారణ లేదు? ఈ బోగస్ కంపెనీల మీద విచారణ లేదు? కేవలం కక్షపూరితంగా ఇవాళ కేటీఆర్ గారికి బ్రేక్ వేయాలనే ఒక ఆలోచనతోనే చేస్తున్నారు. దీంతో ఏం ఒరిగేది దీని లేదు. ఫార్ములా ఈ రేస్ వల్ల మీరేమో 700 కోట్ల లాభం వచ్చింది, 700 కోట్ల పెట్టుబడులు, 700 కోట్ల పెట్టుబడులు వచ్చినారు. బట్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ₹1 కూడా ఫార్ములా ఈ వల్ల తెలంగాణకు కానీ ఇటు హైదరాబాద్ కానీ ₹1 లాభం కూడా జరగలేదని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ ఈ కార్ కేసుకు సంబంధించి అరెస్ట్ అంటూ వార్తలు వస్తున్నాయి. మంత్రులు కూడా గతంలోనే ప్రకటన చేశారు. నిన్న పిసిసి ప్రెసిడెంట్ కూడా ఖచ్చితంగా అరెస్ట్ అవుతాడని చెప్పేసి ముందే చెప్తున్న పరిస్థితి. ఎట్లా వస్తున్నారు? ఇప్పుడు ₹1 రాకపోతే తమిళనాడులో ఎవరి ప్రభుత్వం ఉన్నది? స్టాలిన్ అండ్ కాంగ్రెస్, డిఎంకే అండ్ కాంగ్రెస్ అలయన్స్ ప్రభుత్వం ఉన్నది కదా. మరి వాళ్ళు అక్కడ మోటార్ స్పోర్ట్ ఎందుకు చేసిరు మరి? నంబర్ 1. నంబర్ 2, ₹1 కూడా రాకపోతే నితిన్ గడ్కరీ గారు కేంద్ర మంత్రి మా మహారాష్ట్రకు రావాలి, మా దగ్గరికి రావాలి అని ఎందుకు పోటీ పడతారు? ఏకనాథ్ షిండే గారు ఎందుకు పోటీ పడతారు? కిషన్ రెడ్డి గారు, అనురాగ్ ఠాకూర్ గారు విమానం వేసుకొని మరీ ఇక్కడికి వచ్చి అవార్డులు ఇచ్చి, అరే ఇది చాలా గొప్పగా జరుగుతుంది, ఇది మనకు కిరీటి తేవడము, ఇది మనకు ప్రశంసలు తీసుకురావడం అని ఎందుకు మాట్లాడతారు? రాజకీయంగా కాంగ్రెస్ చూడండి, మీరు కాంగ్రెస్ తెలంగాణను చెడుగా చూడాలనుకునే పార్టీ కదా. తెలంగాణ ఒక ప్రాజెక్టు, ఒక ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టు కూలిపోవాలని మొక్కుకునే ఎవరైనా ముఖ్యమంత్రిని మనం చూసినామా? నాకు తెలిసి ఆఫ్రికా దేశాల నాయకులు కూడా మాది బీద దేశం, మాది ఏం లేదు అని అనరు. మా దేశంలో ఒక ఖనిజం ఉన్నది, మా దేశంలో మ్యాన్ పవర్ ఉన్నది, మా దేశానికి రండి, మా దేశంలో సఫారీ ఉన్నది. ఎవ్రీవన్ ప్రొజెక్ట్స్ దేర్ కంట్రీ గ్రేట్లీ. కానీ మన గొప్ప ముఖ్యమంత్రి ఏంటంటే మా రాష్ట్రాన్ని దొంగల్లాగా చూస్తున్నారు, మమ్మల్ని ఎవరు నమ్ముతలేరు, మాది కూలిపోవాలి కాళేశ్వరం, మా అంబేద్కర్ విగ్రహం చీకట్లో ఉండాలి, మా సెక్రటేరియట్ పెచ్చులు ఊడిపోవాలి, రోజు ఇదే కదా కోరుకున్నది, మా స్పోర్టింగ్ ఈవెంట్ బంద్ కావాలి. సో ఇవాళ
తెలంగాణని బ్యాడ్ లైట్లో చూపెట్టే ఒక ఆలోచనలోనే రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఆర్థిక శాఖ అనుమతులు లేవు, మంత్రిమండలి అనుమతి లేకుండా 45 కోట్లకు సంబంధించి కేటీఆర్ ఇష్టానుసారంగా వ్యవహరించాడు. ప్రభుత్వం వస్తుందని చెప్పేసి ముందే ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. చూడండి, మొన్న జూపల్లి కృష్ణారావు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. వారి శాఖలోనే ప్రిన్సిపల్ సెక్రటరీ ముర్తరా రిజ్వీ గారు రాజీనామా వాలంటరీ రిటైర్మెంట్ పెట్టినప్పుడు వీరు ఏమంటారంటే, ప్రెస్ మీట్ పెట్టి మీరు అందరూ కూడా రాష్ట్రం మొత్తం చూసింది, 800 కోట్ల లావాదేవీలు అయ్యే డిస్టిలరీ ఫ్యాక్టరీస్, అది క్యాబినెట్కి ఎట్లా పంపుతాడు ఆయన? అది మంత్రి కదా నిర్ణయం తీసుకోవాల్సింది, మంత్రి చేయాల్సింది, క్యాబినెట్కి ఎందుకు పంపుతారని అంటారు. నువ్వు మద్యానికి సంబంధించిన విషయం మీదే నీ పరిధి దాటి క్యాబినెట్కి పోతేనే నువ్వు తప్పుపడుతున్నావు. మరి అక్కడ రాష్ట్రానికి మంచి జరిగేది ఓ 40-50 కోట్ల ఖర్చు, దాంతో వచ్చిన పెట్టుబడి ఉన్నది. మరి దాని మీద రూల్ డిఫరెంట్ ఉంటుందా? నీకేమో క్యాబినెట్ ఆమోదం వద్దంట, మంత్రే తీసుకోవాలంట. మా విషయానికి వచ్చి క్యాబినెట్ ఆమోదమా? రాహుల్ గాంధీ సమ్మిట్కి 100 కోట్లు ఖర్చు పెట్టిరండి. రాహుల్ గాంధీ భారత్ సమ్మిట్ అని పెట్టారు కదా. కాంగ్రెస్లో ఉన్న దేశంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు అందరూ ఇక్కడికి వచ్చారు కదా. వాళ్ళందరూ ఖర్చు పెట్టారు, 5 స్టార్ హోటళ్లలో బ్రహ్మాండమైన ఫుడ్ పెట్టారు. దాని విషయం మీద కూడా క్యాబినెట్ ఆమోదం ఉందా? పోనీ నీ అందాల భామల పోటీలు ఏమైనా పెట్టుబడులు తీసుకొని వచ్చిందా? ఓ రూపాయి తీసుకొని వచ్చిందా? ఉల్టా బద్నాం చేసింది. మిస్సింగ్ ల్యాండ్ ఏం మాట్లాడింది? విచారణ చేపట్టిరా మీరు ఇవాళ వరకు దాని మీద ఒక్కటన్నా కూడా? సో ఇవాళ వాళ్ళు ఎంతసేపు తెలంగాణ నాశనం కావాలి, ఎట్లా బ్రాండ్ ఇమేజ్ పెరిగింది? ఒక కంపెనీ వస్తే కదా బ్రాండ్ ఇమేజ్ పెరిగేది. రేవంత్ రెడ్డి గారు బ్రాండ్ ఇమేజ్, మిస్సింగ్ ల్యాండ్ మాటలతో బ్రాండ్ ఇమేజ్ పెరిగిందా? ఎవరు చెప్పండి దాని మీద విచారణ చేసి ఎవరు వాళ్ళు కాంగ్రెస్ నాయకులు అసభ్యకరంగా ప్రవర్తించిన వాళ్ళు, ఆమె మాట్లాడిన ఆరోపణల ప్రకారం. సో బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడు పెరుగుతుంది? బ్రాండ్ ఇమేజ్ పెరిగితే ఎల్ఎన్టీ ఎందుకు వెళ్ళిపోతుందండి? బ్రాండ్ ఇమేజ్ పెరిగితే కార్నింగ్స్ ఎందుకు వెళ్ళిపోతుందండి? బ్రాండ్ ఇమేజ్ వెళ్ళిపోతే కేన్స్ ఎందుకు వెళ్ళిపోతుందండి? ఇలా బ్రాండ్ ఇమేజ్, ఇవాళ మీరు అంటున్న బ్రాండ్ ఇమేజు డెకెన్ సిమెంట్స్ అనే సంస్థ మీద తుపాకీ పెట్టి రోడ్డు మీద మంత్రుల కుటుంబం, మంత్రి గారు ఒక ఆరోపణ ఉన్న వ్యక్తితో పరారైపోతారు, మంత్రి ఇంటి ముంగటికి పోలీసు పోతారు. గిదాని బ్రాండ్ ఇమేజు. బ్రాండ్ ఇమేజ్ని ఇవాళ దరిద్రానికి తీసుకుపోతున్నది రేవంత్ రెడ్డి గారు. గన్ కల్చర్ అనేది మొదలైంది. మంచి చేసిన వ్యక్తిని జైల్లో వేద్దాం అనుకుంటున్నారు, కానీ వాళ్ళ బోగస్ పనులు చేసుకుంటూ పారిశ్రామికవేత్తలను బెదిరించేవారు ప్రభుత్వంలో ఉన్నారు. మీరేమో బోగస్ పెట్టుబడులు అంటారు, బట్ 2 ఏళ్లలో హైదరాబాద్ రైజింగ్ అవుతుంది. చాలా వరకు ఇప్పటికే లక్షల పెట్టుబడులు తెచ్చుకోం. గత 10 ఏళ్ళలో కేటీఆర్ చేసింది ఏం లేదు, కేవలం బిల్డప్ తప్ప ఏం లేదు. మా హయాంలోనే లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. వాళ్ళు రిలీజ్ చేసిన కంపెనీల పేర్లే చెప్తాను, అవి ఎక్కడ లక్షల కోట్లు పెట్టినాయో చెప్పమని చెప్పండి. రేవంత్ రెడ్డి గారి తమ్ముని స్వచ్ఛ బయో 1000 కోట్లు అని చెప్పారు, ఎంత పెట్టిందో చూపెట్టమని చెప్పండి. ఉర్సా అనే ఒక కంపెనీ ఏదో ఎన్నో 100,000 కోట్లు అని చెప్పారు, అది ఎక్కడ పెట్టిందో చెప్పమనండి. గోధీ ఇండియా ఎన్ని వేల కోట్లు పెట్టిందో చెప్పమని చెప్పండి. వాల్ష్ కర్రా ఎన్ని పెట్టిందో చెప్పమని చెప్పండి. మనకిన్ బయో ఎంత పెడుతుందో చెప్పమని చెప్పండి. అన్నీ బోగస్ కంపెనీలు మాట్లాడుకుంటూ మీ గచ్చిబౌలిలో, మీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్లో తయారయ్యే కంపెనీల కోసం మీరు డావోస్కి పోతున్నారు, కొరియాకు పోతున్నారు, ఇవన్నీ చేసుకుంటున్నారు. కానీ ఎక్కడున్నాయి? మేము చెప్తాం పేరు. ఫాక్స్కాన్ ఎవరు చేపట్టయింది? ఫాక్స్కాన్ ఇలా అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళని మేము తీసుకొని వస్తే వాళ్ళు మొన్న లిటరల్ వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. మీరు ఒకవేళ ఇచ్చిన హామీల ప్రకారం చేయకపోతే మేము వెళ్ళిపోతాం, రిటర్న్ వెళ్ళిపోతాము అని చెప్పిన పరిస్థితి. ఇవాళ వీరి హయాంలో అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు, ఇవాళ పెట్టుబడులు పెట్టడానికి వస్తలేరు. సో ఇవాళకైనా కూడా ఈ కక్షపూరిత రాజకీయాలు బంద్ చేయాలి, ఈ వెబ్ సిరీస్ బంద్ చేయాలి. ఇదంతా కూడా వాళ్ళ గ్యారంటీస్ నుంచి, వాళ్ళ డిక్లరేషన్స్ నుంచి డైవర్ట్ చేయడానికి మాత్రమే. మీరేమో కక్షపూర్తి రాజకీయాలు అంటున్నారు. నిన్న పీసీసీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ మేము కనుక అలా చేస్తే ఖచ్చితంగా కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ ఇప్పటికే జైల్లో ఉండాల్సి వస్తుంది, బట్ మేము అట్లా చేయట్లేదు, కేవలం చట్ట పరిధిలో మాత్రమే చేస్తున్నాం, తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. జైల్లో వేయాల్సింది కోర్టులు వేస్తాయండి, వాళ్ళు నిర్ణయించేది కాదు కదా. ఏమైంది? ఫస్ట్ పవర్ కమిషన్ వేసిర్రు, రాజకీయంగా ఒక చైర్పర్సన్ వేసిర్రు, సుప్రీంకోర్టు తొలగించలేదా? ఇవాళ పరిస్థితి మీదే బాగలేదు. సుప్రీంకోర్టు గారు మొన్న స్పీకర్ గారిని ఏమని అన్నారు? బాధాకరం. స్పీకర్ కుర్చీని అందరం మనం గౌరవించాలి, కానీ సుప్రీంకోర్టు సిజేఐ ఏం మాట్లాడారు? దానికి కారణమేమో రేవంత్ రెడ్డి గారు కాదా? మరి మీ మీద యాక్షన్ ఇవాళ డైరెక్ట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్టు, న్యూ ఇయర్ ఎక్కడ జరుపుకుంటారో అని అంటున్నారు. మేమేమంటున్నాం? వీఆర్ ఓపెన్ ఫర్ ఆల్. మీరు మా కేసీఆర్ గారిని లాగినరు, సిబిఐ దాకా పోయినరు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని కోసం కొట్లాడిన, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారిని మీరు ఒక కమిషన్ మెట్లు ఎక్కేటట్టు మీరు చేసారు. ప్రజలు కూడా గమనిస్తారు. మీరు అందరినీ కూడా లాగినరు, దాన్ని ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అవి ఇంకొక 3 సంవత్సరాలు తమాషా చేస్తే ఒక్కటి గుర్తుపెట్టుకోండి భాయ్ సాబ్, మీరు తెలంగాణ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు.
ఎందుకంటే మేము ప్రతిరోజు మాట్లాడుతున్నది ఏంటిది, మొన్న సోయా రైతుల గురించి, పత్తి రైతుల గురించి, లేకుంటే ఈ సంవత్సరంలో హైడ్రా బాధితుల గురించి, మూసీ బాధితుల గురించి, అశోక్ నగర్ యువత అడుగుతున్న జాబ్ క్యాలెండర్ గురించి, ఇట్లా ఒక్కొక్క వర్గం గురించి మేము మాట్లాడుతున్నాం. కస్టోడియల్ డెత్లు, ఇదేంటి మన లాకప్ డెత్లు అవుతున్నాయి, ఇలాంటి ఎన్నో అంశాలు మేము రేస్ చేస్తున్నాం. కానీ మీరేం చేస్తున్నారు, పాలిటిక్స్ ప్లే చేస్తూ పబ్లిక్ ఇష్యూస్ మీదకి వెళ్ళి డైవర్ట్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు కావాల్సింది ఏంది, మా కరెంటు కావాలి, ఎలాంటి పవర్ కట్స్ ఉండొద్దు, మాకు నిరంతర నీటి సరఫరా ఉండాలి, మాకు రోడ్లు మంచిగా కావాలి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ కావాలి, లా అండ్ ఆర్డర్ జాగ్రత్తగా ఉండాలి, గన్ కల్చర్ ఉండొద్దు, ఇలాంటివన్నీ ప్రజలు మాట్లాడుతున్నారు. ఆ ఇష్యూస్ నుంచి డైవర్ట్ చేస్తున్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని తప్పకుండా కూడా ప్రజలు చూస్తారు, ఎవరు ఇష్యూస్ మాట్లాడుతున్నారు, ఎవరు ఇష్యూస్ నుంచి తప్పించుకుంటున్నారు. ఒక పక్కన ఏసీబీ, మరో పక్కన ఈడీ దాడి చూస్తుంటే ఏమనిపిస్తుంది, ఇటు బీజేపీ కాంగ్రెస్ రెండు కలిసి పనిచేస్తున్నాయని చెప్తున్నారు, లేకపోతే ఏం చెప్తున్నారు? మీరేమో బీజేపీ కాంగ్రెస్ అంటున్నారు, బీజేపీ వాళ్ళేమో కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటని చెప్తున్నారు. ఎఫ్బీఐని కూడా పిలుచుకోమని చెప్పండి, ఏముంది, ఇంకేదైనా విచారణ సంస్థలు ఉంటే అందరినీ పిలుచుకోమని చెప్పండి, దాంతో అయ్యేది ఏం లేదు. కానీ ఒకటి మీరు గమనించండి, దేశం మొత్తం రాహుల్ గాంధీ గారేమో సిబిఐ లంగా దొంగ అని మాట్లాడతారు, ఇక్కడ సిబిఐ మంచిది, సిబిఐ రాముడు మంచి బాలుడు అన్నట్టు రేవంత్ గారు మాట్లాడతారు. అక్కడనే చూడండి మీరు ఆలోచన, ఇక్కడ ఎవరెవరు ములాఖాత్ అయి ఉన్నారు. మమ్మల్ని ఎప్పుడు అంటారుగా బీజేపీతో ఉన్నారు. అరే మా ఒక నాయకురాలని జైలుకు పంపే, మా మీద ఇవాళ సిబిఐ పెట్టే, ఇలా గవర్నర్ గారు ఆమోదం పెట్టే, కానీ రేవంత్ రెడ్డి గారి మీద ఒక్క విచారణ అయిందా చెప్పండి? కాంగ్రెస్ నాయకులు నిద్రలేవ్వండి, రేవంత్ రెడ్డి గారు బీజేపీతో చేయగలుపున్నారు, ఏదో ఒక రోజు స్లిప్ అవుతాడు, ఏదన్నా రోజు మారుస్తాం అనే చర్చ సిద్ధరామయ్య డీకే శివకుమార్ లాగా అయ్యేటట్టు ఏదన్నా రోజు చర్చ జరిగితే ఫస్ట్ జారుకునేది దీనినే. సో దాని మీద పెద్దగా ఏం లేదు, వాళ్ళు బీజేపీ కాంగ్రెస్ అనేది ఈ స్టేట్లో మాత్రం. అందుకే బండి సంజయ్ గారు ఎప్పుడు వాళ్ళని క్వశ్చన్ చేయరు, మా మీద పడతారు కదా. చెప్పండి, కేటీఆర్ అరెస్ట్ అంటూ వార్తలు వస్తున్నాయి, జుబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత, మీ ఓటమి తర్వాత ఇదంతా జరుగుతుందా? కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి ఊపు మీదనే రేవంత్ రెడ్డి ఇదంతా ప్లాన్ చేస్తున్నాడా, ఏం చెప్తారు? ఇవ్వండి, ఎన్నికలు రేపు మళ్ళీ వస్తాయి, దానం నాగేందర్ గారిది వస్తుంది, స్టేషన్ గన్పూర్ వస్తాయి, రకరకాల ఎన్నికలు వస్తాయి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. సో ఎన్నికలకు ముడిపడి ఏముండదు. కానీ ఒకటి, మేము పబ్లిక్ ఇష్యూస్ మాట్లాడుతున్నాం కాబట్టి ఆ ప్రెషర్ వారిలో ఉన్నది, ఆ ఇంపాక్ట్ వారిలో ఉన్నది. అందుకే కేటీఆర్ గారితో ఇన్సెక్యూర్ ఉన్నారు కాబట్టి ఆ అభద్రతా భావంతో ఈ కేసులు పెడుతున్నారు. ఖచ్చితంగా కేటీఆర్ మీద కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మేము ప్రజా సమస్యలపై కొట్లాడుతుంటే ఓ పక్కన పత్తి రైతుల గురించి కానీ, కాకపోతే హైడ్రా గురించి, బాధితుల గురించి మాట్లాడుతున్నాం. కేవలం ఇదంతా ఇటు సిబిఐ కానీ, లేకపోతే కేసీఆర్ మీద పెట్టిన కేసులు కానీ, ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ మీద పెట్టిన కేసులు కానీ కేవలం పొలిటికల్ డ్రామా నడుస్తుందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్సే చేస్తున్నారు, కేవలం కక్షపూరిత రాజకీయాలతోనే కేటీఆర్ని లోపలిద్దామని ఒక ప్లాన్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పటికైనా అటువంటి ఆలోచనలు పనిచేసి రాష్ట్రానికి మంచి జరగాలని కోరుకుంటున్నానని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఫార్ములా ఈ కేసుకి సంబంధించి, ఈ కార్ రేసుకి సంబంధించి అది జరిగిన తర్వాత దాదాపు రాష్ట్రానికి 700 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దానికి సంబంధించి తర్వాత కూడా పెట్టుబడులు తీసుకొచ్చే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీకి ఉంటే అసలు ఫార్ములా ఈ కార్ కేసును, ఈ కార్ రేసును సంబంధించి కంటిన్యూ చేయాలి. బట్ అట్లా చేయకుండా రాష్ట్ర ప్రగతిని అడ్డుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమే. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా వరకు బోగస్ పెట్టుబడులు పెడుతున్నాయి, బోగస్ కంపెనీతో పెట్టుబడులు పెట్టుకుంటూ రైజింగ్ తెలంగాణ అంటూ చాలా వరకు అబద్ధాలు ప్రచారాలు చేస్తున్నారని చెప్పేసి క్రిషాంక్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.